రోడ్డు మీద జనాలందరూ చాలా గుంపులుగా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందని నేనైతే వచ్చాను. అక్కడ అందరూ కూడా చికెన్ అండ్ ఎగ్స్ ఈ రెండు అయితే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఏంటా మ్యాటర్ కనుక్కుందాం అని చెప్పి వెళ్ళాను. బికాజ్ ఎందుకంటే చికెన్ తినొద్దు అంటున్నారు. మోస్ట్లీ ఇక్కడ నేను రావడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే చిన్నపిల్లలు కూడా అక్కడికి వచ్చి తినేస్తున్నారు. సో ఆ చిన్నపిల్లలు తినడం ఏంటి, అసలు పెట్టింది ఎవరు, అసలు ఇది పెట్టడానికి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఒక పర్సన్ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది తునిలో కూడా కండక్ట్ చేస్తారు, ఇప్పుడు పాకిరిపేటలో పెడుతున్నాం అన్నారు. సో తునిలో పెట్టడం ఏంటి, ఇక్కడ పాకిరిపేటలో పెట్టడం ఏంటి, అసలు తినొచ్చా తినకూడదా, నేనైతే ఇప్పటివరకు తినలేదు. మరి చిన్నపిల్లలు తినేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు కూడా రండి నాతో పాటు. సో నేను మొదలు పెట్టాను, చెప్పండి భయ్య అని తను చెప్పడం స్టార్ట్ చేశాడు. సో మేము ఇక్కడ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సో చికెన్ని బాయిల్ చేసిన తర్వాత సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఎవరైనా తినొచ్చు, ఇందులో ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బతికి ఉండదు అని చెప్తున్నాడు. సో నేనేమన్నానంటే ఈజ్ ఇట్ రైట్? సో మెడికల్గా కూడా చాలామంది తినొద్దని చెప్తున్నారు, ఇక్కడేమో చాలా చిన్న పిల్లలు వచ్చి తినేస్తున్నారు అందరూ కూడా. సో ఇది ఎంతవరకు కరెక్టు అని అడిగాను నేను. సో ఆయన ఏం చెప్తున్నాడు అంటే చికెన్ అన్నది డెఫినెట్గా హెల్త్కి ఎంతో కొంత ఒక మంచి బెనిఫిట్ని అయితే ఇస్తుంది బాడీకి అని చెప్తున్నారు. సో ఒకసారి ఆయన అడుగు తెలుసుకుందాం మళ్ళీ. సో తను ఏం చెప్తున్నాడంటే ఫైనల్గా మీరు తినండి, డెఫినెట్గా తిన్న తర్వాత ఏమీ కాదు, ఆ ఏమీ కాదని చెప్పడానికి మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము, ఇదంతా పెడుతున్నాం మేము ఇక్కడ ఫుడ్ అది కూడా. సో డెఫినెట్గా మేము చెప్పిన దానికి చేసిన దానికి కట్టుబడి ఉన్నాం. సో ఎవరికి ఏం అవ్వదని నిరూపించడం కోసం మేమే ఫ్రెష్గా చికెన్ నుండి తెచ్చి బాయిల్డ్ ఎగ్స్ పెడుతున్నామని చెప్పారు. సో మీరు ఇక్కడికైతే కండక్ట్ చేస్తారు కానీ చిన్న పిల్లలు వచ్చి తినేస్తున్నారు అన్నది నేనైతే క్వశ్చన్ రేజ్ చేశాను. సో తనేమంటున్నాడంటే అఫ్కోర్స్ చిన్నపిల్లలు కూడా తినొచ్చు, కాకపోతే వాళ్ళ ఏజ్ లిమిట్ బట్టి తింటే బెటరు, ఎందుకంటే చికెన్ అనేది ఈజీగా డైజెషన్ అవ్వదు కదా, అంతేగాని ఎటువంటి బ్యాక్టీరియా లేదు అని చెప్తున్నాడు. సరే నేను తిని చూస్తారండి అని నేను లోపలికి వెళ్ళాను. సో ఇప్పుడు నేనైతే చికెను వాళ్ళు ఏదైతే ఎగ్స్ పెడుతున్నారో అది తీసుకున్నాను. మోస్ట్లీ నాకైతే తింటే ఇష్టం లేదు, బట్ వీడియో పర్పస్ మీద తింటున్నా. సో నేను కూడా అబద్ధం ఎందుకు చెప్పడం, చిన్న ముక్క తిన్నాను అంతే, తర్వాత నాకు తినబుద్ధి కాలేదు. సో బాలేదని కాదు, నాకు తినాలనిపించలేదు. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసి నేను February 27 జరిగింది. సో 7 days టైం తీసుకున్న వీడియో అప్లోడ్ చేయకుండా. రీజన్ ఏంటంటే ఈ ఫుడ్ తిన్న తర్వాత ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ అన్నాయా, కంప్లైంట్స్ వచ్చాయా అనే విషయం తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తా. ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. సో ఇక మీ ఇష్టం, తినడం తినకపోవడం.